ఆడపిల్ల నట్టింట్లో తిరుగుతుంటే ఆ ఇంట్లో మహాలక్ష్మి ఉన్నట్టే ఉంటుంది. ఆడపిల్ల నవ్వు ఓ పువ్వులా ఇంటికి అందాన్నిస్తుంది. అమ్మాయి అనురాగం పంచుతుంటే, ఆప్యాయంగా నాన్న అని పిలుస్తుంటే అంతకు మించిన ఆనందం ఏముంటుంది? చెల్లిలా, తల్లిలా, స్నేహితురాలిలా మనకు జీవితాంతం తోడుంటుంది. చదువులో, ఉద్యోగంలో, ఇంటా బయట ప్రతి చోట ఒక ధీరలా, ప్రజ్ఞావనిలా రాణిస్తుంది. ఆకాశంలో సగం తామంటూ అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న ఆడపిల్లలకు ఇప్పటికీ ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రాచీన కాలంలో మహిళలను ఎంతో గౌరవించేవారు. కానీ కాలంతో పాటు పరిస్థితి మారింది. ప్రజల ఆలోచనలో మార్పుల ఫలితంగా ఆడపిల్లను వంటింటికి పరిమితం చేశారు. మళ్ళీ ఆధునిక కాలంలో ఆడపిల్లల పరిస్థితి క్రమంగా మారుతోంది. అన్ని రంగాల్లోనూ మహిళలు సత్తా చాటుతున్నారు. కానీ ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారు. సతీ లాంటి దురాచారాలు లేకున్నా బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, అత్యాచారాలు, చదువులో అవకాశాల కల్పనలో అసమానత్వం అనేవి అడుగడుగునా కనిపిస్తున్నాయి. బాలికల హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రపంచానికి తెలియజేయడానికి 2012 నుంచి ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. బాలికలకు తమ హక్కుల పట్ల అవగాహన కల్పించడానికి, లింగ వివక్షను రూపుమాపడానికి, మహిళా సాధికారత కోసం పోరాటం అనేవి బాలికల దినోత్సవం లక్ష్యాలు. 1995లో బీజింగ్లో నిర్వహించిన భేటీలో మహిళలు, బాలికల హక్కుల కోసం ప్రపంచ దేశాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. బాలికల హక్కుల కోసం ఆమోదం పొందిన తొలి తీర్మానం ఇదే. ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకోవాలని డిసెంబర్ 19, 2011న ఐక్యరాజ్య సమితి సూచించింది. తొలి ఏడాది బాల్య వివాహాలకు ముగింపు పలకాలనే థీమ్తో బాలికల దినోత్సవం జరుపుకున్నారు. ఈ ఏడాది గర్ల్ ఫోర్స్ అన్స్క్రిప్టెడ్ అండ్ అన్స్టాపబుల్ అనే థీమ్తో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అమ్మాయిలు నిజంగానే ఆకాశంలో సగం తామని చాటడానికి, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మనవంతుగా సహకరించాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లల పట్ల వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడే ఆడ, మగ మధ్య వ్యత్యాసాలు తొలగిపోతాయి. అప్పుడే ఈ భువికి నిజమైన వెలుగు, ఈ నాగరికతకు సరైన అర్థం. నిర్భయ ఘటనే ఓ ఉదాహరణ. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. అందువల్ల ఆడపిల్లలను రక్షించుకుందాం, అమ్మాయిలను ఆదరిద్దాం, సృష్టిని కాపాడుకుందాం. అమ్మగా, సోదరిగా, భార్యగా భవిష్యత్ తరాల కోసం ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. మన దేశంలో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అద్భుతమైన పరిపాలన చేశారు. మరెందరో మగువలు ముఖ్యమంత్రులుగా తమ సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రంలో బీద కుటుంబం నుంచి వచ్చిన గిరిజన బాలిక మాలవత్ పూర్ణ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి తెలంగాణ ఘనతను ప్రపంచానికి చాటింది. క్రీడారంగంలో సానియా మిర్జా, సైనా నెహ్వాల్, పివి సింధు ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఇలా ఎందరో మహిళలు వివిధ రంగాల్లో తమ ప్రతిభతో విజయపథంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుత గ్లోబలైజేషన్ నేపథ్యంలో సమాజంలో కొంత మార్పు వచ్చినప్పటికీ ఇంకా దేశంలో ఎక్కడో ఒక చోట నిత్యం ఆడపిల్లలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనే ఉదాహరణ. ఆడపిల్లకు పుట్టుకతోనే వివక్ష, పెంపకంలో వివక్ష, చదువుల్లో, ఉద్యోగావకాశాల్లో వివక్ష, అంతేగాక వివాహ సమయంలో వివక్ష అడుగడుగునా ఎదురవుతోంది. అసలు బాలికలంటేనే భారంగా భావిస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు డబ్బులకు ఆశపడి జెండర్ పరీక్షలు చేసి ఆడపిల్లలు పుట్టకుండా పరోక్షంగా సహాయపడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం, అవమాననీయం. ముఖ్యంగా విద్యారంగంలో పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో బాలికల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. వారిని అబ్బాయిలతో సమానంగా చదివించడం లేదు. తగినంత స్వేచ్ఛను ఇవ్వాలి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లలు ఎదుర్కొంటున్న వివిధ రకాల వివక్షలను నిర్మూలించడానికి, ఆడపిల్లలకు ఆర్థికంగా చేయూతను ఇవ్వడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన, బాలికా సమృద్ధి యోజన ద్వారా ఆర్థికంగా చేయూతనివ్వడం, బేటీ బచావ్ బేటీ పడావ్ పథకం ద్వారా బాలికలను రక్షించడం, బాలికలను విద్యావంతులను చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం బాలికా సంరక్షణ యోజన ద్వారా బీద కుటుంబంలో పుట్టిన బాలికలను ఉచితంగా ఇంటర్మీడియట్ వరకు చదివిస్తోంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ బాలికా దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి అక్టోబర్ 11వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అమితాబ్ బచ్చన్ను ఇండియన్ సినిమా ఇండస్ట్రీ బిగ్ బి అని అభిమానంగా పిలుచుకుంటారు. భారతీయ సినీ రంగంలో అమితాబ్ బచ్చన్కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. నార్త్ ఇండియాలోనే కాకుండా సౌత్ ఇండియాలోనూ అమితాబ్ బచ్చన్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎంతోమంది హీరోలకు సైతం అభిమాన హీరో అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ పోషించిన ప్రతి పాత్ర ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అమితాబ్ దాదాపు 193 చిత్రాల్లో నటించారు. బుల్లితెరపై కౌన్ బనేగా కరోడ్పతి లాంటి ప్రతిష్టాత్మకమైన షోతో కోట్ల మంది అభిమానులను సైతం సంపాదించుకున్నారు. అందుకే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అమితాబ్ను బిగ్ బిగా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా సిటీ విజన్ ప్రత్యేక కథనం మీకోసం. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11, 1942న జన్మించారు. హార్దిక్ పాండ్యా బరోడా క్రికెట్ టీంకు చెందిన భారత ఆటగాడు. ఇతను కుడి చేయి ఆటగాడు, బౌలర్ కూడా. 2015 పెప్సీ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ను 10 లక్షలు పెట్టి కొనుక్కుంది. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో 12 బంతుల్లో 30 పరుగులు కావాల్సి ఉండగా హార్దిక్ 8 బంతుల్లోనే 21 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించాడు. కేకేఆర్తో డూ ఆర్ డై మ్యాచ్లో 30 బంతుల్లో 61 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించాడు. ఈ ప్రదర్శనకు హార్దిక్ భారత్ కు ఎంపికయ్యాడు. 2016లో ఆస్ట్రేలియాతో T20లో అంతర్జాతీయ క్రికెట్కు అరంగేట్రం చేశాడు. తన తొలి బంతి వేయడానికి ముందు వరుసగా 3 వైట్ బాల్స్ వేశాడు. ఆ మ్యాచ్లో హార్దిక్ 2 ఓవర్లకి 7 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా 1993 అక్టోబర్ 11న జన్మించాడు. నివిన్ పోలి ప్రముఖ భారతీయ సినీ నటుడు, నిర్మాత. ఆయన మలయాళ భాషా సినిమాల్లో ఎక్కువగా నటించారు. 2009లో వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన మలర్వాడి ఆర్ట్స్ క్లబ్ సినిమా ఆడిషన్స్కు హాజరైన నివిన్ హీరోగా ఎంపికయ్యారు. నటుడు దిలీప్ ఈ సినిమాను నిర్మించారు. జూలై 2010లో విడుదలైంది ఈ చిత్రం. ఆ తర్వాత కొన్ని చిన్న పాత్రలు, అతిథి పాత్రలు చేసిన నివిన్ మళ్ళీ వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో వచ్చిన తట్టత్తిన్ మర్యాదు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్లో మలుపుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు వరుసగా నేరం, 1983, ఓం శాంతి ఓషానా, బెంగళూరు డేస్, ఒరు వడక్కన్ సెల్ఫీ, ప్రేమం, యాక్షన్ హీరో బిజు, హే జూడ్ పెద్ద హిట్లు కావడం విశేషం. 1984 అక్టోబర్ 11న ఆలువా పట్టణంలో సిరో మలబార్ కాథలిక్ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు నివిన్. రోనిత్ బోస్ రాయ్ భారతదేశానికి చెందిన టెలివిజన్ సినీ నటుడు. ఆయన తన కెరీర్లో ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు, 2 స్క్రీన్ అవార్డులు, 5 ఐటీఏ అవార్డులు, 6 ఇండియన్ టెలి అవార్డులు అందుకున్నాడు. రోనిత్ బోస్ రాయ్ 1965 అక్టోబర్ 11న నాగ్పూర్, మహారాష్ట్రలో జన్మించారు. రాయ్ జోవన్నాను వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె ఓనా ఉంది. ఆయన నటి, మోడల్ నీలం సింగ్ను డిసెంబర్ 25, 2003న రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె ఆడోర్, కుమారుడు అగస్త్య ఉన్నారు. రాయ్ హిందీ చిత్ర పరిశ్రమలో జాన్ తేరే నామ్తో కమర్షియల్గా విజయం సాధించాడు. అతను బాంబ్ బ్లాస్ట్లో ఆదిత్య పంచోలి, కిషోరి షహానేతో కలిసి నటించాడు. ఇది వాణిజ్యపరంగా కూడా విజయం సాధించింది. చంద్రచూడ్ సింగ్ ఒక భారతీయ నటుడు. అతను ప్రధానంగా హిందీ సినిమాల్లో పనిచేస్తున్నాడు. అతను ఐఐఎఫ్ఏ అవార్డ్, స్క్రీన్ అవార్డ్ కొరకు నామినేషన్ పొందడంతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డు గ్రహీత కూడా.
చంద్రచూడ్ సింగ్ అక్టోబర్ 11, 1968న అలీగర్, ఉత్తరప్రదేశ్లో జన్మించారు. 1990ల ప్రారంభంలో శిక్షణ పొందిన శాస్త్రీయ గాయకుడైన సింగ్ వసంత్ వ్యాలీ స్కూల్లో సంగీతాన్ని, అతని ఆల్మా మ్యాటర్ ది డూన్ స్కూల్లో చరిత్రను బోధించాడు. 1996లో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించిన తేరే మేరే సప్నేలో సింగ్ తొలిసారిగా నటించాడు. ఆ సంవత్సరం తర్వాత అతను టబుతో కలిసి మ్యాచెస్లో నటించాడు. దానికోసం అతను ఉత్తమ పురుష తొలి అలంగేట్రం కోసం ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు.